నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు 3 ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇదేంటిది? హెచ్సిఎల్. ఇదేంటిది? ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క లోగో చిహ్నం. ఇదేంటిది? ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023కి సంబంధించిన ట్రోఫీ. అది ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ 3 ఉన్నాయన్నమాట. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024? అసెంబ్లీ అంటే ఏదో స్కూల్ అసెంబ్లీ అనుకున్నారు. అసెంబ్లీ బేసికలీ ఈజ్ లైక్ ఎ సమిట్, ఒక సమావేశం అని చెప్పొచ్చు. ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ బేసిక్గా ఎవరి ద్వారా నడపబడుతోంది లేదా నిర్వహించబడుతోంది అని అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటియు ద్వారా నిర్వహించబడుతోంది. ఈ సమ్మిట్ ఏదైతే ఉందో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, ఇది ఒక క్వాడ్రెనియల్ ఈవెంట్. క్వాడ్రెనియల్ ఈవెంట్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈవెంట్ అనే అర్థం. ఇది 2024 సంవత్సరంలో ఏ దేశం నిర్వహిస్తోంది అన్నది ప్రశ్న. అది మరి ఏ దేశం కాదు, మన ఇండియా, భారతదేశం నిర్వహిస్తోంది. సో 2024లో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఇండియాలో జరగబోతోంది. దీనిని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంతకీ వీళ్ళు ఇది ఈ సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి వాళ్ళ యొక్క మేజర్ గోల్ ఏంటి, దేని మీద డిస్కస్ చేయబోతున్నారు అంటే అడ్వాన్స్డ్ 5G అండ్ 6G. మన భారతదేశంలో ఇంకా 6G రాలేదు, కానీ 5G అయితే ఉంది కదా. సో ఈ 5Gని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లడం, అలానే 6Gని ఏ విధంగా తీసుకురావాలనే అంశాలకి సంబంధించి ఇందులో చర్చలన్నీ జరగబోతూ ఉన్నాయి. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. హూ టాప్స్ ద హురూన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ 2023? మనలో చాలామందికి ఈ ఫిలాంథ్రపీ అనే పదం యొక్క అర్థం తెలియకపోవచ్చు. ఫిలాంథ్రపీ ఈ పదం యొక్క అర్థం దాతృత్వం. మనలో చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, కొంతమంది దగ్గర సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఉండడం వేరు, ఐశ్వర్యం ఉండడం వేరు, సంపద ఉండడం వేరు. సంపద బేసిక్గా అంటే డబ్బులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అని దాని యొక్క అర్థం అనమాట. ఇప్పుడు మనీ ఉంది, వెల్త్ ఉంది. మనీ, వెల్త్, ది బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఐశ్వర్యం ఉంటే వెల్త్ అంటారు, మనీ ఉంటే దాన్ని డబ్బు అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇలా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు, మనకి ఈ సమాజమే ఇంత ఇచ్చింది కదా, మనం ఈ సమాజానికి తిరిగి ఏదో ఒక విధంగా సాయపడదాము, మనవంతు బాధ్యతగా మనం ఏదో ఒకటి నిర్వహిద్దాము, ఏదో ఒకటి తోడ్పడదామని భావించి వాళ్ళ యొక్క కుటుంబం ముందుకు వచ్చి ఎంతో కొంత దాతృత్వం ఇస్తూ ఉంటారు అన్నమాట, ఎంతో కొంత ఫిలాంథ్రపీ వర్క్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ హురూన్ సంస్థ కండక్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవరు టాప్ చేస్తున్నారా అన్నది ప్రశ్న. ఇఫ్ యూ లుక్ ఎట్ ద లిస్ట్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి శివనాడార్ గారు. ఈ పేరు మీలో కొంతమంది వినే ఉండుంటారు. శివనాడార్ గారు హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇందాక మనం లోగో కూడా గమనించాము. సో టాటా, విప్రో, ఇన్ఫోసిస్ వీటి తర్వాత ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఒకప్పుడు ఆ కంపెనీ యొక్క CEO శివనాడార్ గారు. అలానే ఆయన యొక్క కుటుంబం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి అజీం ప్రేమ్జీ. మీకు విప్రో కంపెనీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు విప్రో కంపెనీ చైర్మన్ అండ్ CEO అయిన అజీం ప్రేమ్జీ గారు. ఈయన కుటుంబం 2వ స్థానంలో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ముఖేష్ అంబానీ గారు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ గారు అలానే వాళ్ళ యొక్క కుటుంబం థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, జస్ట్ ఒక ఫ్యాక్ట్గా చెప్తున్నాను అంతే. శివనాడార్ గారి యొక్క కుటుంబం ఏమో దగ్గరగా 2000 కోట్లను దానం చేసింది. అలానే అజీం ప్రేమ్జీ గారి కుటుంబం ఏమో 1700 కోట్లు, 1750 కోట్లు ఎంతో దానం చేసింది. ముఖేష్ అంబానీ గారి కుటుంబం 370 కోట్ల దానం చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. నేను మళ్ళీ చెప్తాను, ఇది ఎవరినో క్రిటిసైజ్ చేయడానికో, ఎవరినో గొప్పగా చూపించడానికో, ఎవరినో తక్కువగా చూపించడానికి కాదు, జస్ట్ యాజ్ అ ఫ్యాక్ట్గా చెప్తున్నాను అంతే. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ అని చెప్పాలి, నిఖిల్ కామత్ గారు. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది కూడా ఎవరో చెప్పేసి అప్పుడు మీరు ఫోర్త్ ప్లేస్లో ఉన్న నిఖిల్ కామత్ గారు ఎందుకు స్పెషల్ అనేది చెప్తాను. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది మరి ఎవరో కాదు, గౌతమ్ అడానీ గారు. మీలో చాలామంది అడానీ గ్రూప్ గురించి తెలిసే వినుంటారు. సో అడానీ గ్రూపు, హిండెన్బర్గ్ రీసెర్చ్, ఆ సంస్థకి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ వీడియో ఉంది. ఎందుకు అడానీ గారిని హిండెన్బర్గ్ అనే సంస్థ టార్గెట్ చేసిందని దాన్ని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే శివనాడార్ గారు, అజీం ప్రేమ్జీ గారు, ముఖేష్ అంబానీ గారు, నిఖిల్ కామత్ గారు, గౌతమ్ అదానీ గారు. నేను ఎందుకు ఫోర్త్ ప్లేస్లో ఉన్న నిఖిల్ కామత్ గారు స్పెషల్ అని అన్నాను అంటే, వీళ్ళ 4 కుటుంబాలు ఉన్నాయి. వెరాజ్ నిఖిల్ కామత్ ఈజ్ నాట్ యెట్ మ్యారీడ్, హీ స్టిల్ సింగిల్. ఈయన దగ్గరగా 110 కోట్లు దానం చేశారు. గౌతమ్ అడానీ గారు వచ్చేసి దగ్గర 280 కోట్లు దానం చేశారు. ముఖేష్ అంబానీ గారు దగ్గరగా 370, అజీం ప్రేమ్జీ గారు 1770,
వీళ్ళు 2,000కి పైగా కోట్లు దానం చేశారు. సో వీళ్ళందరూ ఫ్యామిలీస్. శివనాథర్ గారు వాళ్ళ కుటుంబం, కానీ హీఈస్ అన్ ఇండివిజువల్ అండ్ దాట్స్ వై ఐఎమ్ సెయింగ్ హీఈస్ స్పెషల్. సో అజిమ్ ప్రేమ్జీ గారు విప్రో, ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ గ్రూపు, గౌతమ్ అడానీ గారు అడానీ గ్రూప్. నిఖిల్ కామత్ ఏ సంస్థకి సంబంధించి లేదు ఏ గ్రూప్కి సంబంధించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి సంబంధించి జీరోదా అని ఒక సంస్థ ఉంది. ఆ జీరోదా సంస్థ యొక్క ఫౌండర్స్ వీళ్ళు. Now let's talk about third question. Who becomes India's leading wicket taker in World Cup history? ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇండియాస్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ అంటున్నారు. సో ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే జరుగుతుందో ఇది 2023వ సంవత్సరానికి సంబంధించి. కాకపోతే మనం జాగ్రత్తగా గమనిస్తే 1975వ సంవత్సరం నుంచి క్రికెట్ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. స్టార్టింగ్లో 60 ఓవర్స్ వరల్డ్ కప్ జరిగేది, తర్వాత నుంచి 50 ఓవర్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. సో ఇప్పుడు జరిగేది కూడా 50 ఓవర్స్ వరల్డ్ కప్. కానీ 1975, 1979, 1983 అప్పుడంతా కూడా 60 ఓవర్స్ వరల్డ్ కప్ జరిగేది. ఇన్ఫ్యాక్ట్ 1983లో కపిల్ దేవ్ గారి యొక్క నేతృత్వం లేదు, కపిల్ దేవ్ గారి యొక్క కెప్టెన్సీలో ఇండియా గెలిచినప్పుడు కూడా అది 60 ఓవర్ వరల్డ్ కప్. సో ఏదైతేనే ఈ క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా బౌలర్స్ బౌలింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరిలో అత్యధిక వికెట్లు తీసింది ఎవరు అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ మహమ్మద్ షమి. మహమ్మద్ షమి గారు రీసెంట్గా శ్రీలంక మీద ఆడిన మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకున్నారు. ఆ 5 వికెట్స్ తీసుకోవడంతో హీ హ్యాస్ టుక్ 45 వికెట్స్ టిల్ నౌ. అండ్ ఇంకా ఇండియా ఆడాల్సిన మ్యాచ్లు ఉన్నాయి. అండ్ ఇండియా సెమీఫైనల్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 50 వికెట్స్ ఏదైతే మైల్స్ ఉందో దాన్ని మహమ్మద్ షమి గారు ఖచ్చితంగా రీచ్ అవుతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మహమ్మద్ షమి గారు 45 రికార్డ్ బ్రేక్ చేశారు. అంటే ఇంతకుముందు ఎవరో ఒకరు ఖచ్చితంగా 44 అయి ఉండాలి కదా. ఆ 44 యాక్చువల్లీ ఇద్దరు పేరు మీద ఉంది. వన్ ఈజ్ జహీర్ ఖాన్, తర్వాత వచ్చేసి జవగల్ శ్రీనాథ్. మేబీ మీలో చాలామందికి తెలియకపోవచ్చు జవగల్ శ్రీనాథ్ ఎవరు అని. మేబీ మీ నాన్నగారినో లేదు మీ పెదనాన్నగారు బాబాయ్ గారు వాళ్ళ ఏజ్లో ఎవరికైనా ఉండుంటే కనుక వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు జవగల్ శ్రీనాథ్ ఎవరు అని. సో మహమ్మద్ షమి 45, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఇద్దరు కూడా 44 వికెట్స్ తీసుకున్నారు. కాకపోతే జహీర్ ఖాన్ గారు తక్కువ మ్యాచ్లు ఆడి వికెట్ తీసుకున్నారు కాబట్టి హీ ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్. జవగల్ శ్రీనాథ్ గారి తర్వాత జస్ప్రీత్ బుమ్రా అలానే అనిల్ కుంబ్లే లిస్ట్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్, జస్ప్రీత్ బుమ్రా అలానే అనిల్ కుంబ్లే వీళ్ళందరూ ఆడిన మ్యాచ్ల కన్నా మహమ్మద్ షమి ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ, విచ్ ఈజ్ ఓన్లీ 14 మ్యాచ్ల్లోనే 45 వికెట్లు తీసేసుకున్నాడు. అండ్ అలానే వరల్డ్ కప్స్లో 3 సార్లు 5 వికెట్స్ తీసుకున్నాడు. దట్స్ అ స్పెషాలిటీ. ఇన్ఫ్యాక్ట్ హీ ఈవెన్ ఆల్సో టుక్ అ హ్యాట్రిక్ యాజ్ వెల్ ఇన్ 2019 వరల్డ్ కప్. 2019 వరల్డ్ కప్ ఏదైతే జరిగిందో ఆఫ్ఘనిస్తాన్ మీద మహమ్మద్ షమి హ్యాట్రిక్ కూడా తీసుకున్నాడు అనమాట. ఇట్స్ అ స్పెషల్ థింగ్. సో హూ బికమ్స్ ఇండియాస్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ? మహమ్మద్ షమి. అండ్ బుమ్రా ఇంకా ఆడుతున్నాడు కాబట్టి బుమ్రా పరంగా మనం కౌంట్ తీసుకుంటే కనుక బుమ్రా 33 వికెట్లు తీసుకున్నాడు. సో షమి 45, బుమ్రా 33. అండ్ వీళ్ళిద్దరు ఇంకా ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ నెంబర్స్ చేంజ్ కూడా అవుతాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. ఎన్సీఆర్టీ టు యాడ్ విచ్ కంటెంట్ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్? రీసెంట్గా మనం ఒక అంశం గురించి కూడా తెలుసుకున్నాం. ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏదైతే న్యూఢిల్లీలో ఉందో ఈ సంస్థ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎక్కడ ఇండియా అనే పేరు ఉన్నా సరే దాన్ని భారత్తో రీనేమ్ చేస్తుంది, దాని యొక్క పేరు మారుస్తుంది అన్ని చోట్ల అని. అలానే ఏన్షియంట్ హిస్టరీని ఇప్పటి నుంచి క్లాసికల్ హిస్టరీగా పిలుస్తుంది అని. దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసాం. లేదు అంటే వీలైతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి, చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలానే ఇంకొక స్టెప్లో భాగంగా ఒక కొత్త కంటెంట్ని యాడ్ చేయాలి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో అని ఎన్సీఆర్టీ భావిస్తుంది. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా? 6th నుంచి 12th క్లాస్ దాకా అనమాట. ఇంతకీ 6th నుంచి 12th క్లాస్ దాకా వాళ్ళు ఏం మార్చాలి అనుకుంటున్నారు, లేదు ఏం యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్టోరల్ లిటరసీ. అంటే ఎన్నికలకి సంబంధించిన అక్షరాస్యత, ఆ విధంగా అవగాహన కల్పించడం అనమాట. సో ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా జెన్జీ వాళ్ళకి ఎలక్షన్స్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ జెన్జీ అంటే ఏంటి మాస్టర్ అని. వెల్, జెన్జీ అంటే బేసిక్గా సో ఏ సంవత్సరంలో పుట్టారో అనే దాని ఆధారంగా కొంతమందిని కొన్ని విధాలుగా ఊరికే పిలుస్తూ ఉంటారు అనమాట కేటగిరైజ్ చేసేటప్పుడు. ఉదాహరణకి ఒకవేళ ఎవరైనా 1965 నుంచి 1980 మధ్యలో పుట్టారు అనుకోండి, వాళ్ళని జెన్ ఎక్స్ పీపుల్ అని పిలుస్తారు. అలానే 1981 నుంచి 1996 దాకా ఒకవేళ ఎవరైనా పుడితే ఈ టైం పీరియడ్లో వాళ్ళని మిలేనియల్స్ కానీ జెన్ వై అని పిలుస్తారు. జెన్ వై స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 1991 to 1996 అని చెప్పొచ్చు. వేరాజ్ ఎవరైతే 2000 సంవత్సరం తర్వాత పుట్టారో లేదు స్పెసిఫిక్గా 1997 నుంచి ఆ పర్టికులర్ టైం నుంచి పుట్టారో వాళ్ళందరినీ జెన్ జీగా పిలుస్తారనమాట. మరి 1965 కన్నా ముందున్న వాళ్ళు ఏమని పిలుస్తారు మీరు అనొచ్చు. సో 1950 నుంచి 1965 దాకా పుట్టిన వాళ్ళని బూమర్స్ అని పిలుస్తారు. సో ఏదైతేనే ఇప్పుడున్న జెన్జీకి అంటే
97, 98 తర్వాత పుట్టిన వాళ్ళు, లేదు 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి అసలు ఎలక్షన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి డెమోక్రసీ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎలక్షన్ రోజు అంటే ఏదో ఒక హాలిడే అని ట్రీట్ చేస్తున్నారు తప్పితే అది మన భవిష్యత్తుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ అందరికీ అన్నీ అర్థం అవ్వాలని లేదు, కానీ అట్లీస్ట్ దే షుడ్ నో అబౌట్ ఇట్, అట్లీస్ట్ దే షుడ్ బి లెర్నింగ్ అబౌట్ ఇట్. దాట్స్ వన్ దే విల్ బి ఏబుల్ టు గెట్ అవేర్నెస్ అబౌట్ ఇట్, రైట్? సో అందుకని వీళ్ళకి ఈ అవగాహన ముందు నుంచి రావాలి అని చెప్పి ఎన్సీఆర్టీ ఎలక్టోరల్ లిటరసీ అనే ప్రోగ్రామ్ని 6th నుంచి 12th క్లాస్ దాకా అన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాం. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అండ్ రిమెంబర్, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ పుట్టింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. కేవలం టెక్స్ట్ బుక్లోకి పొందుపరచడం, లేదు పిల్లలు దాని గురించి చదవడం, బట్టి కొట్టడం, ఎగ్జామ్లో కక్కేయడమో కాదు. అది రియల్ లైఫ్లో యూటిలైజ్ చేసినప్పుడు, అది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని యొక్క ట్రూ అడ్వాంటేజ్, లేదు దాని యొక్క రియల్ గుడ్ థింగ్ అనేది బయటకు వస్తుంది. Now let's talk about the last question of the day. Which organization has celebrated its 71st Foundation Day in New Delhi on November 1st? నవంబర్ 1వ తారీఖున న్యూఢిల్లీలో ఏ సంస్థ తన యొక్క 71వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది అన్నది ప్రశ్న. దీనికి సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ ఒక హింట్ ఉంది, బికాస్ మన ఇంట్రడక్షన్లోనే దాని యొక్క పిక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మీలో చాలామంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండే ఉంటుంది పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ గురించి. సో ఆ ఈపీఎఫ్ఓ సంస్థ యొక్క 71వ స్థాపనా దివస్ అంటే 71st ఫౌండేషన్ డే మన నవంబర్ 1st న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో కూడా ఎక్కడ జరిగింది అని అంటే భారత్ మండపం అనే ప్లేస్లో అనమాట. భారత్ మండపం మీకు ఐడియా ఉండే ఉంటుంది, మన G20 సమ్మిట్ జరిగినప్పుడు కూడా దాని గురించి డిస్కషన్ జరిగింది. సో దాట్స్ వెర్ ఇట్ ఆల్ హ్యాపెండ్ అనమాట. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.